హే గాయ్స్, ఇప్పుడే ఓజీ సినిమా చూసేసి వస్తున్నాను నేను. మచ్ వెయిటెడ్ మూవీ అసలు ఇదైతే మాత్రం. ప్రతి సినిమా ఏ సినిమాకి వెళ్ళినా కూడా అలాంటి వాడు మళ్ళీ వస్తున్నాడు అంటే అనుకుంటూ తెగ వాయించేశారు. సో ఫైనల్లీ వచ్చేసాడు, ఓజీ వచ్చేసాడు. అసలు ఈ మూవీ ఎలా ఉంది అంటే జస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది. ఇంకా వేరే వాళ్ళకి నచ్చుతుందా అంటే ఖచ్చితంగా నచ్చుతుంది. బికాజ్ టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, స్టోరీ అయితే పుహార్ వెళ్ళిపోయింది. ఏం బాగుంది ఏం బాలేదు మాట్లాడుకుందాం. ఓజీ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్ అయితే కాదు. హీరో పరంగా పవన్ కళ్యాణ్ పరంగా చూసుకుంటే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే మాత్రం బంపర్ మే జంపర్ బ్లాక్ బస్టర్ అని చెప్తాను నేనైతే. అసలు పవన్ కళ్యాణ్ ని ఆ స్క్రీన్ మీద ఆ కట్అవుట్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ రగ్డ్ లుక్ లో అసలు ఎన్ని సంవత్సరాలు అయింది, ఇది కదా మాకు కావాలి పవన్ కళ్యాణ్ అంటే అనిపించేలాగా ఖచ్చితంగా సుజిత్ చాలా 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 బాగా చూపించారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చెప్తున్నాను కదా, 100% రాసి పెట్టుకోండి, అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు, పిచ్చెక్కిపోతారు మీరు అందరూ. అంత బాగా చూపించారు పవన్ కళ్యాణ్ ని. ఎప్పుడో పాత రోజుల్లో ఖుషి, మనకి సాంగ్ ఖుషి సాంగ్స్ లో మనకి అదేంటది ఆ బెంగాల్ టైగర్, ఆ టైప్ ఆఫ్ మనకి కొంచెం ఆ ఫీల్ వస్తుంది. అండ్ అలాగే మనకి తమ్ముడు, బద్రి, ఈ కొంచెం ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేది పవన్ కళ్యాణ్ టైమింగ్ గానీ, ఆయన స్టైల్ గానీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చారు. అలాంటి వాడు మళ్ళీ వచ్చాడు అంటే ఎగ్జాక్ట్ గా సెట్ అయిన డైలాగ్ అయింది. బికాస్ ఆ ఓల్డ్ డేస్ లో మనం పవన్ కళ్యాణ్ ఎలా చూసామో దానికి మించి చూపించాడు సుజిత్. ఖచ్చితంగా ఆ ఎంజాయ్ అయితే డెఫినెట్ గా చేస్తారు. ఆ హై మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, వావ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందంటే ఏం అనిపించలేదు. అదొక్కటే నేనైతే చాలా కొంచెం డిసప్పాయింట్ అయింది. ఎందుకంటే నేను ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. హైప్ ఎక్కువ ఉంది మూవీలో. పవన్ కళ్యాణ్ కి ప్రతి సీన్ లోనూ ఎంట్రీ లాగా ఉంటుంది మనకి మూవీ. సో తమన్ ఆ బీజిఎం తోటి అంత హైప్ క్రియేట్ చేశాడు. డెఫినెట్ గా తమన్ బీజిఎం చాలా బాగా ప్లస్ పాయింట్ అయింది మూవీకి. అండ్ పవన్ కళ్యాణ్ ఆ మూవీలో ఉండడమే చాలా పెద్ద ప్లస్ పాయింట్. అతిగా చెప్తున్నాను కాదు కానీ అది ఇంకెవరు చేసినా కూడా అటర్ ఫ్లాప్ అవుతుంది సినిమా చెప్తున్నాను. బట్ పవన్ కళ్యాణ్ ఆరా ఆ కట్అవుట్ వల్ల మూవీ డెఫినెట్ గా ఆడుతుంది. బట్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాదు అని మాత్రం నేను చెప్తాను. అండ్ ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ అదే చెప్తున్నాను, ఎందుకంటే స్టోరీ ఏం లేదు మూవీలో, జస్ట్ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం అంతే. థియేటర్ కి ఎందుకు వెళ్ళి చూడాలి నువ్వు అంటే, థియేటర్ కి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ స్టైల్ గురించి కానీ, అతన్ని మనం ఇన్ని సంవత్సరాలుగా చూడలేదు పవన్ కళ్యాణ్ ని మనం థియేటర్ లో. అండ్ బ్యాక్ టు అగైన్ ఆ ఓల్డ్ డేస్ ఖుషి టైప్ ఆఫ్ ఆ స్టైల్ తోటి తీసుకుని వచ్చారు. ఇంకా అంతకు మించి బాగుంది అనిపించింది నాకైతేను. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలుగా ఇలా అయితే చూడలేదు. సో డెఫినెట్ గా అయితే దానికోసం వెళ్ళండి. అండ్ బీజిఎం అదరగొట్టారు. మంచి XD ఫార్మాట్ టికెట్ తీసుకుని వెళ్ళండి. స్టాండర్డ్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, నేనైతే XD తీసుకుని మధ్య సెంట్రల్ సీట్ లో తీసుకుని చెవులు తుప్పులు వదలగొట్టేశాడు అంతే తమను. సో మూవీ ఓవరాల్ గా బాటమ్ లైన్ ఈజ్ యావరేజ్ మూవీ. స్టోరీ ఏం లేదు, టెక్నికల్ వాల్యూస్ అద్దరగొట్టేశారు. ఎంతైనా కూడా యంగ్స్టర్ కదా, సో డెఫినెట్లీ అవంతా చూపిస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ అంతా కనబడుతోంది యంగ్స్టర్ తీసిన మూవీ. దేవుడు దయవల్ల వాడేసి లేకపోతే పిచ్చి పిచ్చి గ్రాఫిక్స్ పెట్టేసి దొరికిపోయేలాగా ఎక్కడా దొరకలేదు. అన్ని కూడా చాలా చాలా బాగా కేర్ తీసుకోవడం జరిగింది. అందుకే అంటున్నా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి. అండ్ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు కానీ డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ ఏం లేదు. మనం చాలా చూసాం, యానిమల్, సలార్, తర్వాత KGF అన్ని మిక్సీలో వేసి బయటకు లాగితే ఎలా ఉంటుందో స్టోరీ అలాగే ఉంటుంది. కానీ జస్ట్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీలో, పవన్ కళ్యాణ్ ని చాలా రోజుల తర్వాత మనం ఇలాంటి ఒక రగ్డ్ లుక్ మాస్ క్యారెక్టర్ లో అట్లా చూసాము. చాలా పవర్ఫుల్ గా ఉంది అతని క్యారెక్టర్, మాత్రం చాలా బాగా డిజైన్ చేశారు. బట్ అదర్ దాన్ దట్ ఇంకేమైనా ఉందా చెప్పుకోవడానికి అంటే టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి. ఇమ్రాన్ హష్మీ నాకు చాలా బాగా అనిపిస్తాడు, బట్ అతన్ని కూడా ఇంకొంచెం పవర్ఫుల్ గా చూపించుంటే బాగుండేది అనిపించింది. చాలా లైటర్ టోన్ లో వెళ్ళిపోయాడేమో అనిపించింది డైరెక్టర్. కొంచెం ఇంకా కొంచెం పవర్ఫుల్ గా, అంటే పవన్ కళ్యాణ్ తో సమానంగా సరిపోలేదేమో అనిపించింది. అంటే ఆయన యాక్టింగ్ బాగానే చేశాడు కానీ అంత పవర్ఫుల్ గా వీళ్ళు డిజైన్ చేయలేదేమో అతని క్యారెక్టర్ అనిపించింది. సో చూద్దాము, నెక్స్ట్ పార్ట్ 2 కూడా ఉండబోతోంది కాబట్టి. అండ్ మీరు ఈ డైరెక్టర్స్ కి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను బేసిక్ గా మీరు సినిమా తీసారు బాగానే ఉంది, అంత లాస్ట్ లో ఎక్కడో దాచుకోకండి. ఇంపార్టెంట్ ఏమో అంటే వేసేయండి, అంతసేపు కూర్చోట్లేదు జనాలు ఎవరు. మీరు టైటిల్స్ అన్ని వేసేసి చాలా సేపు వేస్తున్నారు. ఆ టైటిల్స్ వేసేసాక చివరాకర్లో ఎప్పుడో మీరు ఆఫ్టర్ టైటిల్స్ ఇంకా సీన్ ఉందండి అంటే ఎవడో ఉండట్లేదు, వెళ్ళిపోతున్నారు అలాగా. అందుకని ఏం చేస్తారంటే కొంచెం టైటిల్స్ వేసేయండి, మధ్యలో దూర్చేయండి, అంతేగాని ఎప్పుడో 10 minutes తర్వాత వేస్తా ఉంటే ఎవడో ఉండట్లేదు, దాచుకోకండి, వేసేయండి. అలాగే పార్ట్ 2 కూడా ఉండబోతోంది అంటున్నారు. పార్ట్ 2 లో నా కోరిక ఏంటంటే
అంటే నేను చెప్పేయాలని ఉన్నా కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకు అని అంటే మరి ప్రభాస్ అన్న చెప్పేస్తాను కొంచెం ప్లీజ్. ప్రభాస్ అన్న పవన్ కళ్యాణ్ తోటి ఏమైనా మరి మల్టీ స్టారర్ ఏమైనా తీస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది నాకు పార్ట్ 2కి అలాగే సెట్ అయ్యేలాగా. ఎందుకంటే మీరు సినిమా చూసండి. ఎందుకు అలా అంటున్నాను అంటే సో మీరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి అయితే డెఫినెట్ గా చూడండి. ఏదైనా ఒక అత్యద్భుతమైన వావ్ ఫ్యాక్టర్ ఇందాక నుంచి లేదు అంటున్నాను కదా, ఒక్కటైతే డెఫినెట్ గా ఉంది. అదే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీక్వెన్స్ ఏదైతే ఉందో అదైతే మెంటల్ ఎక్కిపోతారు డెఫినెట్ గా. అసలు ఫైట్ సీక్వెన్స్ మొత్తం ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా చితక్కొట్టేశాడు సుజిత్. ఫ్యాన్స్ కి ఇంకా అసలు మామూలుగా ఉండదు, మెంటల్ ఎక్కిపోతారు అంతే ఫ్యాన్స్ డెఫినెట్ గా ఆ సీన్ పర్టికులర్లీ. ప్రీ క్లైమాక్స్ మాత్రం నాకు కూడా డెఫినెట్ గా చాలా బాగా అనిపించింది. పవన్ కళ్యాణ్ కోసం అయితే మాత్రం డెఫినెట్ గా వెళ్ళండి. నేను 100% చెప్తున్నాను, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణే వెళ్తున్నాను నేను. స్టోరీ ఏం అక్కర్లేదు, నాకు సాంగ్స్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అంటే మాత్రం యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ. అండ్ ఇంకేముంది సినిమా గురించి చెప్పుకోవడానికి అంటే అన్ని కవర్ చేసేసాను. వైలెన్స్ అయితే చాలా ఉంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చా అంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళకండి. నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ లేకపోతే ఇప్పుడు మనకేంటంటే కొంచెం మన ఎవరు అనిల్ రావుపూడి గారి టైప్ సినిమాలే నచ్చుతాయండి మాకు అంటే ఈ సినిమా మీకు నచ్చదండి. అనిల్ రావుపూడి గారి సినిమాలు నాకు నచ్చుతాయి, చాలా బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి. కానీ ఈ జాన్రా వేరు, ఆ జాన్రా వేరు కాబట్టి మీకు నచ్చుతుంది, ఆ టైపే ఎంజాయ్ చేస్తామండి అంటే వెళ్ళకండి, మీకు నచ్చదు డెఫినెట్ గా. పవన్ కళ్యాణ్ కోసం ఎలా ఉన్నా చూసేస్తామండి మేము అంటే మాత్రం డెఫినెట్ గా థియేటర్కి అయితే వెళ్ళి చూడండి. అండ్ నేనైతే డెఫినెట్ గా రికమెండ్ చేస్తాను ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్, నాట్ ఫర్ ద మూవీ ఆర్ ద స్టోరీ. టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి, కొంచెం క్రియేటివ్ గా అనిపించింది బికాజ్ యంగ్స్టర్ అతని టాలెంట్ కనబడుతోంది. గ్రాఫిక్స్ ఎక్కువ లేవు, ఎక్కువ మనం చెప్పాలి అంటే అది గుడ్ పాయింట్ యాక్చువల్ గా. గ్రాఫిక్స్ అవి కూడా పిచ్చి పిచ్చిగా వాడేసి ఏదేదో చేసేసి మొన్న చూసాం బాబు, అనట్లేదు కానీ నేను హారతి పళ్ళం ఇచ్చుకుని వచ్చేస్తున్నాను. అసలు ఆవిడ అని అర్థం అవడానికి నాకు గంట టైం పట్టింది, ఈవిడ అని. అలాంటి పిచ్చి పిచ్చి అన్ని చేయకండి దయచేసి ప్లీజ్. మేము చాలా హోప్స్ పెట్టుకుంటాం. నాకు ఎంత డిసప్పాయింట్మెంట్ వచ్చిందంటే ఒక పాయింట్ లో నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను అనమాట. అంటే ఇట్స్ ఓకే, నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగా నచ్చాడు, అట్లీస్ట్ ఆ ఫ్యాక్టర్ లో నాకు డిసప్పాయింట్మెంట్ రాలేదు. చాలా 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 బాగా చూపించారు పవన్ కళ్యాణ్ ని. బట్ స్టోరీ నేను ఇంకా కొంచెం వావ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఏదో ఉంటుందిరా, ఇంకా ఏదో ఉంటుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. కానీ ఏమి కొంచెం అంత అమేజింగ్ గా అనిపించపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ప్లీజ్ 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 మంచి మూవీస్ అయితే తీయండి. ఇప్పటికొచ్చి నేను సింగిల్ తర్వాత థియేటర్ లో ఒక మంచి మూవీ చూసింది అయితే ఏమీ లేదు. అన్ని కమర్షియల్ మూవీస్, హై బడ్జెట్ మూవీస్ అన్ని కూడా డిసప్పాయింట్ చేసే. ఎవరేమైనా అనుకోండి, ఏం పర్వాలేదు, బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ ఎంటర్టైన్మెంట్ కోసమే మేము మూవీకి వెళ్తాం. మూవీలో కాంటెంట్ ఉండట్లేదు, మీరేమో స్టేజ్ మీదకి వచ్చి అన్ని క్రోర్స్ పెట్టేసాం ఇన్ని క్రోర్స్ పెట్టేసాం అంటే ఓకే పెట్టండి, మేము ఫైనల్ గా వెళ్ళి $30 పెట్టి టికెట్ కొంటాం, మీరు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారా అంటే చెయ్యట్లేదు. అక్కడ ఏం ఉండట్లేదు, మీరు చెప్పినంత హైప్ అయితే ఉండట్లేదు మూవీలో. సో ప్లీజ్ దయచేసి మంచి మూవీస్ అయితే తీయండి. నాకైతే ఇవాళ చెప్పబుద్ధి అవుతోంది, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది బికాస్ చాలా హోప్స్ పెట్టుకున్నాం మేము కూడాను. ఎందుకంటే ఇన్ని మూవీస్ చూసాం, వార్ 2 చూసాం, కింగ్డమ్ చూసాము, తర్వాత దేవరా కథ చెప్తా ఉన్నారు అది చూసాం. అన్ని అసలు ఒక్కటి కూడా మంచి ఒక స్టోరీ గానీ అద్భుతంగా ఉందిరా అనిపించింది కానీ ఏమీ లేవు. బట్ ఎనీవే ఐ డోంట్ వాంట్ టు గెట్ డీవియేటెడ్. సో దిస్ మూవీ నేనైతే పవన్ కళ్యాణ్ కోసమే వెళ్ళాను, పవన్ కళ్యాణ్ కోసమే చూశాను. సో ఆ ఫ్యాక్టర్ వరకు అయితే నాకు చాలా అమేజింగ్ గా అనిపించింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గానీ వాట్ ఎవర్ ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని కూడాను. బట్ నాకు డిసప్పాయింట్మెంట్ ఈజ్ ఓన్లీ స్టోరీ కొంచెం ఇంకొంచెం ఏమైనా బాగా కొంచెం తెలివిగా, అతను యంగ్స్టర్ మంచి రైటింగ్ అతనంతా కూడాను, సో ఇంకా బాగా తీసుంటే బాగుంది అనిపించింది. అదర్వైజ్ టెక్నికల్ వాల్యూస్ ఆర్ సో గుడ్. పవన్ కళ్యాణ్ ని అమేజింగ్ గా పిచ్చెక్కిపోతారంతే ఫ్యాన్స్. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ సుజిత్ అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు.